రేపే ఆఖరి మాఘ సోమవారం కనుక ఈ ఆకును కాల్చండి చాలు, మీరు కోరుకున్నంత డబ్బు వస్తుంది. రేపు ఆఖరి మాఘ సోమవారం రహస్యంగా ఈ ఆకును కాల్చడం వల్ల మీ జీవితంలో ఇంటిలో డబ్బు బాగా పొదుపవుతుంది. చేతిలో కావలసినంత డబ్బు ఉంటుంది, అప్పులు కూడా తీర్చేస్తారు. ఈ ఆకు మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి బాగా సహాయం చేస్తుంది. మాఘ సోమవారం రోజున ఈ ఆకును కాల్చిన వారి జీవితం ఊహించని విధంగా మారుతుందని పండితులు చెబుతున్నారు. కేవలం డబ్బు సమస్యలు అనే కాదు, మీకు ఉన్న రకరకాల సమస్యలు కూడా పరిష్కరించబడతాయి. ఉద్యోగంలో సమస్యలు ఉన్నా, దాంపత్య జీవితంలో సమస్యలు, వ్యాపారంలో సమస్యలు ఉన్నా రేపు ఆఖరి మాఘ సోమవారం ఈ ఆకును రహస్యంగా కాల్చండి. ఈ ఆకును కాల్చడం వల్ల మీ జీవితంలో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ జీవితాలకు పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది. వృత్తి వ్యాపారాలలో, ఉద్యోగంలో ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. శత్రు బాధలు, ఇతి బాధలు కూడా బయటపడగలుగుతారు. ఈ ఆకు మీకు ఉన్న కష్టాలను దూరం చేసి సుఖాలను కలిగిస్తుంది. ఆఖరి మాఘ సోమవారం ఈ ఆకును కాల్చడం వల్ల మీకు ఉన్న దుఃఖాలు కూడా దూరం అవుతాయని పండితులు చెబుతున్నారు. మరి రేపు ఆఖరి మాఘ సోమవారం ఏ ఆకును కాల్చాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ మంచి నీతి కథను విందాం. మన పెద్దలు ఎప్పుడూ అంటుంటారు కదా, ఒకరికి చెడు చేయాలని అనుకుంటే మనకే చెడు జరుగుతుంది అని. దీనికి సంబంధించిన ఒక కథను విందాం. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. పూర్వం ఒక రైతు ఒక కోడి, ఒక బాతును పెంచుకునేవాడు. బాతుది నెమ్మది స్వభావం, అయితే కోడికి ఆడంబరాలు, అహంకారము ఎక్కువ. చూడముచ్చటగా ఉండే బాతును చుట్టుపక్కల ఉన్న పిల్లలు మెచ్చుకుంటూ ఉండేవారు. అది చూసిన కోడి అసూయపడుతూ ఉండేది. ఒకరోజు కోడి, బాతు బావ, రోజు ఒకేలా బతకడంలో ఆనందమేముంది, ఒకసారి అడవిని చుట్టి వద్దామా అని అడిగింది. దానికి బాతు, అడవంటే జంతువులు ఉంటాయి కదా, వాటితో మనలాంటి చిరుజీవులకు ప్రమాదం పొంచి ఉంటుందని భయంగా అంది. అప్పుడు కోడి, నువ్వు పిరికిదానివి, నాలాంటి రాజవంశీయులకు మాత్రం సాహసమే ఊపిరి అని గొప్పగా చెప్పింది. రాజవంశీయులు అంటున్నావు, అడవిలో మృగరాజుకు నీకు ఏదైనా బంధుత్వం ఉందా అని అమాయకంగా అడిగింది బాతు. అడవిలో మృగరాజు కన్నా నేనే ఎక్కువ అని దర్పంగా చెప్పింది కోడి. ఎందులో అని కుతూహలంగా అడిగింది బాతు. మా వంశానికి పుట్టుకతో కిరీటాన్ని తొడిగి దేవుడు భూలోకానికి పంపిస్తాడు అంటూ నెత్తి మీద ఉన్న తురాయిని చూపించింది. అక్కడితో ఆగగా, నన్ను రమ్మని మృగరాజు నిన్న కాకితో కబురు పంపింది. ఆ విందు ఆరగించి వెంటనే తిరిగి వచ్చేద్దామని నమ్మబలికింది కోడి. రాజవంశీయులకు ధైర్య సాహసాలు వెన్నెతో పెట్టిన విద్య అని నమ్మిన బాతు, సరేనండి. మరుసటి రోజు ఆ రెండూ కలిసి యజమాని కళ్ళు కప్పి అడవి బాట పట్టాయి. మార్గం మధ్యలో ప్రకృతి అందాలు చూస్తూ మైమర్చిపోతూ ముందుకు వెళ్ళసాగాయి. ఆహారం కోసం వెళ్ళి తిరిగి వస్తున్న చిలకమ్మ కోడి, బాతుల వైపు ఆశ్చర్యంగా చూసింది. గ్రామాల్లో ఉండాల్సిన మీకు ఇక్కడ ఏం పని అని కోడి బాతును అడిగింది. బడాయికి పోయిన కోడి మృగరాజు పిలుపు మేరకు వస్తున్నాము అని బదులిచ్చింది. మరి ఈ బాతు అని ఆశ్చర్యంగా అడిగింది చిలకమ్మ. అది నా సేవకుడు అని చెప్పింది కోడి. దాని గొప్పల కోసం కోడి తనను తక్కువ చేస్తుందని గ్రహించింది బాతు. ఇక కోడితో తన ప్రయాణం ప్రాణాలకే ప్రమాదమని భావించింది. కోతల కొయ్యకు మృగరాజు ఎక్కడా, నువ్వెక్కడా, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అని దాని ముఖాన్ని అనేసింది చిలకన్న. మేము రాజులం, సింహానికి జూలు, నాకు నెత్తి మీద తురాయి, భగవంతుడిచ్చిన కిరీటాలు, గడుసుగా రుజువు చూపించింది కోతి. ఆలోచనల్లో పడిన చిలకమ్మ, అదిగో ఆ కొండల నడుమ గుహ ఉంది, అక్కడే మృగరాజు ఉంటాడు, వెళ్ళండి అంటూ దారి చూపించింది. ఇంతలో చీకటి పడడంతో నేను విశ్రాంతి తీసుకోవాలి. తెల్లవారుజామునే వెళ్ళి మృగరాజును కలుస్తాను. ఈ రాత్రికి నా హోదాకు తగిన నివాసం చూపిస్తే చాలు, నీ రుణం ఉంచుకొని మృగరాజుకు చెప్పి మంచి కానుక
కానుకలు ఇప్పిస్తాను అని డాంబికాన్ని ప్రదర్శించింది కోడి. అప్పుడు చిలుక, నాకు కానుకలు ఏం అక్కర్లేదు, మీరు అడవికి వచ్చిన అతిథులను గౌరవించడం మా పెద్దలు నేర్పిన సాంప్రదాయం మరియు బాతు సంగతి అని అడిగింది. చిలుకమ్మ, ఏమీ అవసరం లేదులే, నాకు రక్షణగా పక్కనే ఉన్న కొలనులో ఉంటుంది అంటూ బాతును మరోసారి చులకన చేసింది. విందు అని పిలిచి తనను అవమానించడంతో బాతు చిన్నపుచ్చుకుంది. తెల్లవారుజామునే యజమాని దగ్గరకు వెళ్ళడమే మంచిదని అనుకుంది. ఆ రాత్రికి జంతువుల నుంచి రక్షణ కోసం కొలనుకు వెళ్ళిపోయింది. తనతో కలిసి వచ్చిన బాతును కించపరచడంతో కోడి స్వభావం ఏమిటో చిలుకకు అర్థమైపోయింది. రాజహంసలా బతికి ఉన్న బాతుకే నువ్వు సేవకురాలుగా కనిపిస్తున్నావు అంటూ చురక తగిలించడంతో కోడికి కోపం వచ్చింది. నాతోనే పరాచకాలు ఆడుతున్నావా? మృగరాజుతో చెప్పి నేనేం చేస్తానో చూడు అంటూ చిలకమ్మ వైపు చూస్తూ కనుబొమ్మలు ఎగరవేసింది. రాజులు విచారణ చేయించకుండా శిక్షించరు, అందులోనూ మా మృగరాజు ధర్మ ప్రభువు. నేను గొప్ప చెప్పేదే వినాలని అనుకోవడం తెలివి తక్కువతనం. నువ్వు కీర్తించుకోవడంలో అహంకారం దాగి ఉంటుందన్న సత్యం మా మృగరాజు ఇట్టే పసిగట్టేస్తాడు అంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది చిలకమ్మ. కోడి కొకరకో అంటూ కోపంతో ఊగిపోతుంది. అయితే సమయంలో ఓ నక్క అక్కడికి వచ్చింది. కోడిని చూడగానే నోట్లో నీళ్లు రాయి దాని వెంట పడింది. అనుకోని ప్రమాదంలో కోడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎగిరి చెట్టెక్కుదామంటే కొమ్మలు చాలా ఎత్తులో ఉన్నాయి. ఇదంతా చెట్టుపైనున్న చిలకమ్మ గమనిస్తూ, నక్కబావా, ఈ కోడి ఎవరనుకుంటున్నావు? మన మృగరాజు అతిథి. మృగరాజుకి విషయం తెలిస్తే నీకు శిక్ష ఖాయం అని హెచ్చరించింది. ఎగరలేని పిట్ట మృగరాజు అతిథ అంటూ బిగ్గరగా నవ్వింది నక్క. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగు పెడుతున్న కోడిని చూసింది. బాతు, కోడి బావా, నా శరీరం మీదకు ఎక్కి కూర్చో అని గట్టిగా అరిచి పిలిచింది. కోడికి మరో దారి లేక కొలనులోనికి దూకింది. ఈలోగా ఈదుకుంటూ దాని దగ్గరకు చేరుకుంది బాతు. రెక్కల సహాయంతో కోడిని తన మీదకు ఎక్కించుకుంది. నక్కకు ఈత రాక చాలాసేపు ఒడ్డు దగ్గరనే నిరీక్షించింది. చాలా లేట్ అవ్వడంతో ఇక లాభం లేదనుకుని వెళ్ళిపోయింది. దాంతో కోడి, బాతు ఊపిరి పీల్చుకున్నాయి. తర్వాత వచ్చిన దారిని యజమాని ఇంటి దారి పట్టాయి. ఇక వీడియోలోకి వస్తే, రేపు ఆఖరి మాఘ సోమవారం ఉదయాన్నే ఈ పరిహారం చేయాలి. అది కూడా రహస్యంగా చేసుకోవాలి. బయట వారికి ఎవ్వరికీ చెప్పకూడదు. ఉదయాన్నే లేచి చక్కగా ఇంటిని శుభ్రం చేసుకుని మీరు కూడా తలకు స్నానం చేసి పూజ చేసుకోవాలి. సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు కాబట్టి శివుడికి చక్కగా పూజలు చేయండి. మీరు రేపు ఆఖరి మాఘ సోమవారం కాల్చాల్సింది తమలపాకుని. ఒక తమలపాకుని తీసుకుని దానిని నెయ్యిలో ముంచండి. అలాగే 2 లవంగాలను తీసుకొని వాటిని కూడా నెయ్యిలో ముంచండి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత వాటిని ఏదైనా ఒక పాత్రలోనికి తీయండి. ఇప్పుడు వాటిని కాల్చండి. కాల్చే ముందు మీకు ఉన్న సమస్య గురించి చెప్పుకోండి. మీకు ఉన్న సమస్య గురించి, మీరు ఎవరి వల్ల అయితే ఇబ్బందులు పడుతున్నారో వారి గురించి చెప్పుకొని ఆకుని కాల్చి, మీకు బాగా అప్పు సమస్యలు ఉంటే అవి తీరిపోవాలని కోరుకుంటూ ఆకుని కాల్చాలి. నెయ్యిలో ముంచాం కాబట్టి తమలపాకు మరియు లవంగాలు బాగా త్వరగా కాలిపోతాయి. వీటిని మీరు పూజా గదిలో ఏ మూలనైనా సరే పెట్టవచ్చు. ఇక పూర్తిగా కాలిన తర్వాత అందులోంచి వచ్చిన బూడిదను బయట చెట్లు మొదట్లో పోసివేయండి. నీళ్ళల్లో కలిపి బయట పోసేయండి. ఇలా ఆకుని కాల్చిన తర్వాత ఆ పాత్రని కడిగేయాలి. మీరు కూడా కాళ్ళు చేతులు కడుక్కునే ఇంట్లోకి రావాలి. వీటిని కాల్చడం వల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు తగ్గుతాయి. వృత్తి వ్యాపారాలు, ఉద్యోగాలు చేసేవారు ఈ పరిహారం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుకుంటారు. ఇంటిలో మరియు బయట మీకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు, ఈ ఆకుని రేపు ఆఖరి మాఘ సోమవారం కాల్చడం వల్ల మీకు ఉన్న రుణ బాధలు కూడా తొలగిపోతాయి. తమలపాకుకు మరియు లవంగాలకు పరిహార శాస్త్రంలో మంచి గుర్తింపు ఉంది. 2 మీ జీవితంలో ఉన్న కష్టాలను దూరం చేస్తాయి. ముఖ్యంగా ఆర్థిక పరంగా మెరుగుపడడానికి ఈ 2 బాగా ఉపయోగపడతాయి, సహాయపడతాయి కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు మాఘ సోమవారం మర్చిపోకుండా ఈ ఆకును రహస్యంగా కాల్చండి. ఈ పరిహార
పరిహారం చేసుకున్నట్లు కానీ చేసినట్లు కానీ ఎవ్వరికీ చెప్పకూడదు. మరి అందరూ రేపు ఈ మాఘ సోమవారం ఈ ఆకును కాల్చి శుభ ఫలితాలను పొందండి, ఆనందంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ధన్యవాదాలు.